అందమైన గ్రామం సోమేశ్వరం. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వర్షాకాలం మొదలైందంటే చాలు నెలల తరబడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఎంతటి వర్షమైనా జనాలు తమ పనులకు వెళ్ళక తప్పదు. అందుకే ఈ ఊరిలో గొడుగులు, రెయిన్ కోట్లకు విపరీతమైన గిరాకుండేది. ఆ ఊరిలో కేశవయ్య అనే ఒకే ఒక్క పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఊరి మొత్తానికి గొడుగులమ్మేది అతనొక్కడే. ఆహా! ఈసారి ఆకాశంలో మేఘాలు చాలా నల్లగా ఉన్నాయి. వర్షాకాలం గట్టిగా వచ్చేలా ఉంది. ఈ ఊరి జనాలకి నేనే దిక్కు. నేను ఎంత ధర చెప్తే అంత పెట్టి గొడుగులు కొనాల్సిందే. ఈ సీజన్లో ఎలాగైనా లక్షలు సంపాదించాలి అని కేశవయ్య తనలో తాను నవ్వుకుంటూ అలా అనుకుంటాడు. కేశవయ్యకు వ్యాపారం అంటే లాభం మాత్రమే కాదు, జనాన్ని దోచుకోవడం. వర్షం తీవ్రతను బట్టి అతను గొడుగుల ధరలు పెంచేసేవాడు. 100 రూపాయల గొడుగును 500లకు అమ్మేవాడు. ఊరిలో వేరే దుకాణం లేకపోవడంతో ప్రజలు తప్పక కొనేవారు. వర్షం పడుతూ ఉండగా ఒక పేద రైతు కేశవయ్య దుకాణానికి వస్తాడు. కేశవయ్య గారు, పొలానికి వెళ్ళాలి. అర్జెంటుగా ఒక గొడుగు ఇవ్వండి. నిన్న మా వాడు అడిగితే 100 రూపాయలు అన్నావు కదా, ఇదిగో 100 రూపాయలు. కేశవయ్య కోపంగా గొడుగును లాక్కుంటూ, పోవాయి పో, నిన్నటి ముచ్చట నిన్నటితోనే పోయింది. చూసావా బయట వర్షం ఎలా పడుతుందో? ఇప్పుడు ఈ గొడుగు ధర 400 రూపాయలు. ఉంటే తీసుకో, లేకపోతే తడిసిపోతూ ఎల్లు. అదేంటయ్యా, ఒక్క రోజులోని అంత ధర పెంచేస్తే మాలాంటి పేదోళ్ళం ఎలా బతకాలి? కొంచెం దయ చూపించు బాబు. నా దగ్గర దయా గియా లేదు. వ్యాపారంలో లాభమే ముఖ్యం. డబ్బులు లేకపోతే ఇక్కడి నుంచి త్వరగా ఎల్లు, వేరే వాళ్ళు వస్తున్నారు. అలా కేశవయ్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ నాసిరకం గొడుగుల్ని ఎక్కువ ధరలకు అమ్మేవాడు. అతని దురాశ రోజురోజుకి హద్దులు దాటిపోతోంది. అదే ఊరి చివర ఒక చిన్న పెంకుటింట్లో రామనాథం అనే చేనేత కార్మికుడు ఉండేవాడు. అతనికి భార్య, ఒక కొడుకు శరత్ ఉన్నారు. రామనాథం మగ్గం నేస్తూ బట్టలు చేసేవాడు. కాని ఈ వర్షాకాలం వల్ల బట్టలారక, వ్యాపారం సాగక ఇంట్లో తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. రామనాథం మగ్గం ముందు కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. శరత్ తండ్రి దగ్గరకొస్తాడు. నానా, ఎందుకు అంత బాధగా ఉన్నారు? వర్షం తగ్గితే మన బట్టలు అమ్ముడవుతాయి కదా, ఆధైర్యపడకండి. ఏమోరా శరత్తు, ఈ వర్షం చూస్తే తగ్గేలా లేదు. ఇంట్లో సరుకులేమో అయిపోతున్నాయి. ఇందాక ఊర్లోకి వెళ్తే అందరూ కేశవయ్య దుకాణం దగ్గర గొడుగుల కోసం లైన్లో నిలబడ్డారు. ఒక్కో గొడుగును 500లకు అమ్ముతున్నాడ్రా. మన ఊరి ప్రజల కష్టాలు చూడలేకపోతున్నాను బాబు. మన దగ్గర డబ్బు లేదు. కనీసం ఒక గొడుగు కొందామన్నా కొనలేం. నాన్న, మన దగ్గర ఎన్నో రోజులుగా మిగిలిపోయిన దట్టమైన జల నిరోధిత మోటు క్యాన్వాస్ గుడ్డలు, అలాగే అడవి నుంచి తెచ్చిన బలమైన వెదురు కర్రలు ఉన్నాయి కదా. మనం వాటితోనే గొడుగులు ఎందుకు తయారు చేయకూడదు? మనవా గొడుగులు తయారు చేయడమా? మనకు బట్టలు నేయడం వచ్చు గాని గొడుగులు చేయడం రాదు కదరా. నేను పట్టణంలో చదువుకునేటప్పుడు గొడుగుల తయారీ చూశాను నాన్న. చాలా సులభం. మన సాంప్రదాయ వెదురుతో చేస్తే అవి కేశవయ్య అమ్మే ప్లాస్టిక్ గొడుగుల కంటే 10 కాలాల పాటు బలంగా ఉంటాయి నాన్న. మనం తక్కువ ధరకే ఊరి ప్రజలకిద్దాం. మనకు 4 పైసలు వస్తాయి. ఊరి వాళ్లకు మేలు జరుగుతుంది. చాలా మంచి మాట చెప్పావురా శరత్తు. రేపటి నుంచే పని మొదలెడదాం. ఎవరికి అన్యాయం చేయకుండా కేవలం నాణ్యమైన లాభానికి అమ్ముదాం. శరత్, రామనాథం రాత్రింపగళ్ళు కష్టపడి వెదురు కర్రలను అందంగా చెక్కి వాటికి తాము తయారు చేసిన బలమైన జల నిరోధిత గుడ్డను కట్టి ఎంతో అందమైన, దృఢమైన దేశవాళీ వెదురు గొడుగులను తయారు చేశారు. అవి చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా, ఎంత పెద్ద గాలివాన్నైనా తట్టుకునేలాగా ఉన్నాయి. శరత్ ఊరి రెచ్చబడ్డ దగ్గర ఒక చిన్న టెంట్ వేసి ఆ గొడుగులను కేవలం 50 రూపాయలకి అమ్మడం ప్రారంభిస్తాడు. రండి బాబు రండి, బలమైన వెదురు గొడుగులు, ఎంత గాలి వానకైనా విరిగిపోని గొడుగులు, కేవలం 50 రూపాయలకే. ఊరి జనాలు ఆశ్చర్యంగా శరత్ చుట్టూ చేరుతారు. వారిలో సంగయ్య అనే గ్రామస్తుడు ఒక గొడుగును పరీక్షించి చూస్తాడు. అబ్బా, ఎంత బలంగా ఉందో ఈ గొడుగు! కేశవయ్య దగ్గర 500 పెట్టి కొన్న గొడుగు నేనొచ్చిన గాలి వారికి ఎగిరిపోయింది. కానీ ఇది చాలా గట్టిగా ఉంది. ధర కూడా చాలా చాలా తక్కువ. నాకు 2 ఇవ్వు శరత్తు.
చంద్రయ్య అనే మరో గ్రామస్తుడు, నాకు కూడా ఒకటి ఇవ్వు బాబు. కేసయ్య దోపిడీకి ఇక చెక్కు పడినట్లే. మన ఊరి వెదురు గొడుగులే మనకి మొద్దు. కొద్ది రోజుల్లోనే సోమేశ్వరం గ్రామంలోని ప్రజలందరూ కేశవయ్య దుకాణానికి వెళ్లడం మానేసి రామనాథం, శరత్ల దగ్గరే గొడుగులు కొనడం ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ వెదురు గొడుగుల గురించి తెలుసుకుని వచ్చి ఆర్డర్లివ్వసాగారు. రామనాథం ఇల్లు కస్టమర్లతో బిజీగా మారిపోయింది. కేశవయ్య తన ఖాళీ దుకాణంలో ఈగలు తోలుకుంటూ కూర్చొనుంటాడు. అతని ముఖంలో కోపం, అసూయ నటిస్తాయి. ఏంటి ఆ బిచ్చగాడు రామనాథం అతని కొడుకు కలిసి నా వ్యాపారాన్ని దెబ్బ కొడతారా? ఊరి జనాలంతా నా దగ్గరికి రాకుండా ఆ వెదురు ముక్కల గొడుగులు కొంటారా? నా దగ్గర వేల గొడుగుల స్టాక్ ఉండిపోయింది. నేను నష్టపోకూడదు. ఆ రామనాథం పని చెప్పాల్సింది. దురాశతో కనుమరుగైన కేశవయ్య ఎలాగైనా రామనాథం వ్యాపారాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకోసం అతను ఒక అర్ధరాత్రి ఊరి పక్కన ఉన్న అడవిలో ఉండే కొందరు దొంగల్ని కలుసుకున్నాడు. చీకట్లో కేశవయ్య దొంగల నాయకుడికి డబ్బుల మూట ఇస్తూ మాట్లాడుతుంటాడు. ఇదిగోండి, ఇందులో 10,000 రూపాయలున్నాయి. ఈ రాత్రికి రాత్రి మీరు ఆ రామనాథం ఇంట్లోకి జొరబడి వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న ఆ వెదురు గొడుగుల స్టాక్ మొత్తాన్ని, దానికి కావలసిన ముడి సరుకును దొంగలించి అడవిలో తాగలెట్టేయాలి. వాళ్ళ దగ్గర సరుకు లేకపోతే జనాలు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. నువ్వు చాలా క్రూరుడివయ్యా కేశవయ్య. సరే, నీ పని రాత్రికి అయిపోతుంది. రేపు ఉదయానికి ఆ రామనాథం ఇంట్లో ఒక్క గొడుగు మొక్క కూడా పిగలదు. అనుకున్నట్లుగానే ఆ దొంగలు అర్ధరాత్రి వర్షంలో రామనాథం ఇంటి వెనకున్న గోదాములోకి దూరి అక్కడ ఉన్న వందలాది గొడుగులను, వెదురు కర్రలను, గుడ్డ రోల్స్ మొత్తాన్ని దొంగలించుకుని అడవిలోకి మరుసటి రోజు ఉదయం శరత్ గోదాము తలుపులు తీసి చూసేసరికి అక్కడంతా ఖాళీగా ఉంది. సరుకంతా దొంగలించబడిందని తెలిసి తండ్రి కొడుకులు షాక్ తిన్నారు. రామనాథం తల పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. శరత్ అతన్ని ఓదారుస్తుంటాడు. ఊరి జనాలు అక్కడికి వస్తారు. అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. రాత్రి పగళ్ళు కష్టపడి చేసిన గొడుగులన్నీ పోయాయి. ఇప్పుడు జనాలు గొడుగుల కోసం వస్తే నేనేమివ్వాలి? మా శ్రమంతా బూడిదల పోసిన పన్నీరయింది. రామనాథం, ఇది ఖచ్చితంగా ఆ కేశవయ్య పనే. మన ఊరిలో ఇంత పెద్ద దొంగతనం ఎప్పుడూ జరగలేదు. నీ వ్యాపారం తట్టుకోలేక వాడే ఇలా చేయించుంటాడు. నాన్న, ఏడవకండి. దొంగలు మన గొడుగుల్ని దొంగలించగలరు, కాని మన చేతుల్లో ఉన్న నైపుణ్యాన్ని, మన మనసులో ఉన్న నిజాయితీని దొంగలించలేదు నాన్న. ఊరి ప్రజల నమ్మకం మనతో ఉంది. మనం ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా గొడుగులు చేయడం మొదలెడదాం. ఈసారి మరింత క్వాలిటీతో చేద్దాం నాన్న. అవును రామనాథం, మేము నీకు తోడుగా ఉంటాం. నీకు కావలసిన వెదురు కర్రలను అడవి నుంచి మేమే తెచ్చిస్తాం. కానీ ఆ కేశవయ్య దగ్గరకు మాత్రం మేము వెళ్ళాం. గ్రామస్తుల మద్దతు చూసి రామనాథం ముక్కల్లో ధైర్యం వచ్చింది. అందరూ కలిసి మళ్లీ పని ప్రారంభించారు. కొద్ది రోజులు గడిచాయి. కేశవయ్య అనుకున్నట్లు జనాలు అతని దగ్గరికి రాలేదు సరికదా. అతని పాపం పండే రోజు దగ్గర పడింది. ఆ రోజు సోమేశ్వరంలో చరిత్ర లేని విధంగా ఆకాశానికి చిల్లు పడినట్లు కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన విపరీతమైన గాలివానొచ్చింది. విపరీతమైన గాలివాన చెట్లు విరిగి పడిపోతున్నాయి. కేశవయ్య తన దుకాణంలో గర్వంగా కూర్చొని ఉంటాడు. ఈ రోజు వర్షం మామూలుగా లేదు. రావణాథం దగ్గర ఇప్పుడు స్టాక్ లేదు. జనాలు ప్రాణాలు కాపాడుకోలేకైనా నా దగ్గరికి రావాలి. ఈ రోజు ఒక్కో గొడుగు 1000 రూపాయలు చెప్తాను. అదే సమయంలో కొందరు గ్రామస్తులు అర్జెంటు పనుల మీద బయటకెళ్లాల్సి వచ్చి రామనాథం దగ్గర కొత్త స్టాక్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో కేశవయ్య దుకాణానికి వచ్చారు. 4 గ్రామస్తులు తడిసిపోతూ కేశవయ్య దుకాణంలోకి వస్తారు. కేశవయ్య, తుఫాన్ వస్తోంది, మా ఇళ్ళకెళ్ళాలి. త్వరగా గొడుగులివ్వు. ఎంతైనా పర్లేదు, డబ్బులు ఇస్తాం. ఇప్పుడే లైన్లోకి వచ్చారా? ఒక్కో గొడుగు 1000 రూపాయలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే బయటికి నడవండి. సరే సరే, సాగుకొచ్చినట్టు ఉంది పరిస్థితి. ఇదిగో డబ్బులు, గొడుగులివ్వు స్వామి అంటూ భీమన్న బాధతో డబ్బులిస్తాడు. కేశవయ్య వాళ్లకు తన దగ్గరున్న ప్లాస్టిక్ గొడుగుల్నిచ్చాడు. జనాలు ఆ గొడుగులు విప్పి దుకాణం బయటికి అడుగు పెట్టారా లేదో
ఊహించని ట్విస్ట్ జరిగింది. బయట విస్తున్న భీకరమైన గాలికి కేశవయ్య అమ్మిన నాసిరకం ప్లాస్టిక్ గొడుగులన్నీ ఒక్క సెకండ్లోనే తిరగబడి ప్లాస్టిక్ క్లాతులు చిరిగిపోయి ఇనప కడ్డీలు విరిగిపోయాయి. జనాలు గొడుగులు విరిగిపోయి తడిసిపోతుంటారు. అదే సమయంలో విపరీతమైన గాలికి కేశవయ్య పెద్ద దుకాణం పైకప్పు రేకులు మొత్తం ఎగిరిపోతుంది. గోదాములోకి నీళ్లొచ్చేస్తాయి. అయ్యయ్యో, నా దుకాణం రేకులు ఎగిరిపోయాయి. నా గోదాంలోకి వరద నీరొచ్చేస్తోంది. నా వేలాది గొడుగులన్నీ తడిసి పాడైపోతున్నాయి. ఎవరైనా కాపాడండి. కేశవయ్య దుకాణంలోని ప్లాస్టిక్ గొడుగులన్నీ ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్లాస్టిక్ కావడంతో గాలికి కొట్టుకుపోయి అతని సరుకు అంతా నాశనం అయిపోయింది. లక్షల రూపాయల పెట్టుబడి బూడిదలో కలిసిపోయింది. అదే సమయంలో రామనాథం శరతులు తమ కొత్తగా తయారు చేసిన కొన్ని వెదురు గొడుగులను పట్టుకొని అక్కడికొచ్చారు. ఆ గాలివాల్లో కూడా వారి వెదురు గొడుగులు చెక్కు చెదరకుండా నిలబడ్డాయి. శరత్ తడిసిపోతున్న గ్రామస్తులకు అలాగే ఏడుస్తున్న కేశవయ్యకి కూడా వెదురు గొడుగులను అందిస్తాడు. కేశవయ్య గారు, ఈ గొడుగు తీసుకోండి. ఇది మా సొంత ఊరి వెదురుతో చేసింది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఇది విరగదు, మిమ్మల్ని తడవనివ్వదు. కేశవయ్య ఆశ్చర్యంతో అవమానంతో తలదించుకొని, శరతు, రామనాథం, నేను మీ వ్యాపారాన్ని నాశనం చేయడానికి దొంగల్ని పంపాను. మీ సరుకంతా తగలెట్టించాను. అయినా మీరు నా మీద కోపగించుకోకుండా ఈ విపత్తులో నాకు గొడుగిచ్చి నా ప్రాణాలు కాపాడుతున్నారా? నన్ను క్షమించండి అయ్యా. కేశవయ్య గారు, వ్యాపారంలో లాభం ఉండాలి కానీ ఎదుటోరి కష్టాన్ని చూసి దోచుకునే దురాశ ఉండకూడదు. ప్రకృతి ఎప్పుడూ నిజాయితీల్ని కాపాడుతుంది, మోసాన్ని శిక్షిస్తుంది. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుంటే చాలు. ఆ తుఫాను కేశవయ్య కళ్ళు తెరిపించింది. అతను తన దురాశను పూర్తిగా వదిలేశాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రామనాథం కుటుంబానికి జరిగిన నష్టానికి డబ్బులు చెల్లించాడు. అంతేకాదు, రామనాథం తయారు చేసే వెదురు గొడుగులను పట్టణంలో పెద్ద ఎత్తున అమ్మడానికి తనకున్న పరిచయాలతో సహాయం చేశాడు. కొద్ది రోజుల్లోనే రామనాథం, శరతుల, సోమేశ్వరం వెదురు గొడుగులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కేశవయ్య కూడా మారిపోయి లాభం కంటే నాణ్యతకు, జనాల నమ్మకానికి ప్రాధాన్యతనిస్తూ రామనాథంతో కలిసి భాగస్వామిగా వ్యాపారాన్ని నిజాయితీగా సాగించాడు. ఇక రామనాథం, శరత్, కేశవయ్య ముగ్గురు కలిసి పెద్ద ఫ్యాక్టరీ ముందు నిలబడి సంతోషంగా నవ్వుతూ ఉంటారు. వెనక పెద్ద బోర్డు ఉంటుంది, సోమేశ్వరం స్వదేశీ గొడుగుల కేంద్రం. మిత్రులారా, మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, నీతివంతమైన ఒరిజినల్ యానిమేషన్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో కలుద్దాం. ధన్యవాదాలు.